మీకు తెలుసా? విజయ్ తలపతి పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అని. అలాగే అతని పుట్టిన తేదీ 22 జూన్ 1974 అని. అతని పుట్టిన స్థానం చెన్నైలో అని. అతని ప్రొఫెషన్ ఏంటంటే యాక్టర్, ప్లేబ్యాక్ సింగర్, పొలిటీషియన్. అతన్ని అందరు ముద్దుగా తలపతి అని పిలుచుకుంటారు. అతను ఒక ఫిలిం ఫ్యామిలీలో పుట్టాడు. విజయ్ నాన్న పేరు ఎస్ఏ చంద్రశేఖర్. అతను ఒక ఫిలిం మేకర్. అతని మమ్మీ పేరు శోభా చంద్రశేఖర్. ఆమె ఒక గాయని. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫిలిం ఇండస్ట్రీ వల్ల అతను చాలా ఎంగేజ్లోనే చైల్డ్ ఆర్టిస్ట్గా చేరాడు. అతని ఫస్ట్ డెబ్యూ ఫిలిం వెట్రీ అతని 10 ఏళ్ల వయసులో చేశాడు. 1984లో రిలీజ్ అయింది. యాక్టింగ్ కెరీర్ ఎర్లీ స్ట్రగుల్స్. డెబ్యూ యాజ్ ఎ లీడ్ యాక్టర్. అతను నలియా తీర్పు అనే ఒక తమిళ్ ఫిలింలో 1992లో లీడ్ యాక్టర్గా డెబ్యూ చేశారు. కాకపోతే అదంత సక్సెస్ కాలేదు. దాని తర్వాత అతనికి రికగ్నిషన్ రావడం మొదలైంది. అతని ఫస్ట్ హిట్ ఫిలిం పూవే ఉన్నగా 1996. దాని తర్వాత అతనికి స్టార్డమ్ పెరిగింది. ఇంకా ఒక మేజర్ స్టార్గా ఎదిగాడు. అతను మేజర్ స్టార్గా కావడానికి మొదటి కారణం గిల్ ఇంకా పోకిరి మూవీస్. దాని తర్వాత అతను అందరూ అమితాబ్ బచ్చన్ స్టైల్తో పోల్చేవారు. అతను 2010 తర్వాత తమిళ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లో ఒకడు అని అనిపించేది. దాని తర్వాత తుపాకీ, కార్తీ, మేర్సల్, బిగిల్ ఇట్లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వల్ల అతని క్రేజే పెరిగిపోయింది. అతని మాస్ యాక్షన్స్, డ్యాన్స్ స్కిల్స్, పవర్ఫుల్ డైలాగ్స్, హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అందరికీ తెలిసేవాడు. అతను ఒక ప్లేబ్యాక్ సింగర్ కూడా. కొన్ని సాంగ్స్ పాడాడు. ఆ కొన్ని సాంగ్సే గూగుల్ గూగుల్, వెర్రితనం, కుట్టి స్టోరీ. అచీవ్మెంట్స్. అతను ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ యాక్టర్. ఇంకా 60+ ఫిలిమ్స్లో లీడ్ లాగా యాక్ట్ చేశాడు. ఇంకా మల్టిపుల్ అవార్డ్స్ కూడా పొందాడు. అతనికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. దాని తర్వాత పొలిటికల్ కెరీర్. అతను తమిళ్ వెట్రి కజగం టీవీకే అని ఒక పార్టీని స్టార్ట్ చేశాడు. ఎప్పుడంటే 2024 ఫిబ్రవరి 2న. అతను లాస్ట్ ఫిలిం జననాయగన్ ఏదైతే 2026లో వస్తుంది అని చెప్పాడో అది రాలేదు. ఎందుకంటే కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల. అతను జననాయగన్ తర్వాత ఇంకే మూవీస్ తీయనని, దాని తర్వాత పూర్తిగా పొలిటికల్ కెరీర్ మీదనే అతని దృష్టి సాగుతుందని చెప్పాడు. పర్సనల్ లైఫ్. అతను సంగీతాన్ని పెళ్లి చేసుకున్నాడు. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అతని ప్రైవేట్ లైఫ్ని సీక్రెట్గా ఉంచుతాడు. అతను రీసెంట్గా 2026లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే ఇంకా ఏఐడిఎంకే మీద భారీ విజయంతో గెలిచాడు. అతను సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది.